హాయ్. హలో. నమస్తే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 348. జెస్సీ కొడుకుని పడుకోబెడుతుంటే రిషి కూడా జెస్సీ ఒడిలోనే ఇంకోవైపు పడుకొని, వీడికి ఎలాగూ 3 మంత్స్ దాటుతున్నాయి కదా జెస్సీ, మనకి కూడా ఏమైనా ఛాన్స్ లేదా అని జెస్సీ వేళ్ళు లాగుతూ అడిగాడు రిషి. ఏం ఛాన్స్ కావాలి బేబీ నీకు అని నవ్వింది జెస్సీ. ఆల్రెడీ రిషి ఏమడుగుతున్నాడో అర్థమైనా కూడా నేనేమడుగుతున్నానో నీకు అర్థం అవ్వట్లేదా? నువ్వు పూర్తిగా చెప్పకపోతే నాకెలా అర్థమవుతుంది బేబీ అని కొడుకుని ఎత్తుకొని వాడికి జోకొడుతూ ఉంది. నీకు అర్థమైందని నాకు తెలుసు కానీ, ఇప్పుడు ఓకేనా మన ఇంటిమేషన్? లేకపోతే ఇంకా ఆగాలా? వీడు కడుపులో ఉన్నప్పటి నుండి అసలు మన మధ్యలో ఏదీ లేదు. మర్చిపోయినట్టున్నావు. ఇంకా ఎన్ని రోజులు నేను ఇలాగే ఉండాలి చెప్పు అని రిషి మెల్లిగా అడిగాడు. ఇంకొక 1 మంత్ కనీసం. నార్మల్ డెలివరీ కాదు కదా రిషి! సిజేరియన్ కదా! ఇంకా 6 మంత్స్ వరకు అంటారు కానీ, డాక్టర్‌ని అడిగితే ఇంకొక 1 మంత్ చాలు అన్నారు. అప్పట్లోపు నువ్వు కాస్త దూరంగా ఉంటేనే బావుంటుంది. లేకపోతే ఇంత త్వరగా రియాన్ బాబుకి మళ్ళీ చెల్లో, తమ్ముడో వస్తే బాగోదు చూసేవాళ్ళకి, అలాగే మనకి అని నవ్వింది జెస్సీ. అయితే 1 మంత్ అన్నీ మూసుకొని కూర్చోవాలన్నమాట నేను అని రిషి బాబు అప్సెట్ అయిపోయి పిల్లోని హత్తుకొని పడుకొని, ఒక 2 డేస్‌లో నేను అమెరికా వెళ్తాను బేబీ. వర్క్ ఇప్పటికే పెండింగ్ పడింది. వీడి పెళ్లి కోసం అని వచ్చి చాలా రోజులు ఇక్కడే ఉండిపోయాను. నువ్వు వాడికి 6 మంత్స్ వచ్చే వరకి ఇక్కడే ఉండు. అంత చిన్న బాబుని హ్యాండిల్ చేయాలి అంటే ఎక్కడ నీ వల్ల అవ్వదు. వీడికి 6 మంత్స్ పడగానే నిన్ను తీసుకెళ్తాను సరేనా? మధ్యలో వీకెండ్స్‌లో గానీ, నాకు వీలైనప్పుడు గానీ వచ్చి చూసి వెళ్తాను. నేనిక్కడ లేనని నువ్వు అనవసరంగా బాధపడడాలు, ఏడవడం చేస్తే బాగోదు. నేను ఆలోచిస్తుంది వీడి కోసమే. అత్తయ్య బాగా చూసుకుంటున్నారు వీడిని. వీడు కూడా వాళ్ళ నానమ్మకి అలవాటు పడ్డాడు కదా! ఇక్కడైతే అందరూ ఉంటారు. నాకు కూడా అప్పటికి ఇంపార్టెంట్ పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. మీరిద్దరూ ఇంట్లో ఉంటే నాకు మళ్ళీ వర్క్ మీద ధ్యాసుండదు. మీ దగ్గరే ఉండాలి అనిపిస్తుంది. కాబట్టి నీకు ముందే చెప్తున్నాను. నీకు ఓకే కదా? అని అడిగాడు రిషి జెస్సీని. ఓకే బేబీ అని చెప్పింది జెస్సీ. ఆల్రెడీ వాళ్ళు వచ్చి చాలా రోజులవుతుంది. రిషి వర్క్ అంతా ఇక్కడి నుండే జరిపిస్తున్నాడు కానీ, అక్కడ అతడు ఉండి చేసింది వేరు కదా అని సరే అని చెప్పింది. ఇక రుద్ర, చరణ్, శౌర్య, దేవ, బాబుని ఆట పట్టించిన తర్వాత చాలాసేపు ముగ్గురన్నదమ్ములు మాట్లాడుకొని ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళేసరికి, మా అన్నయ్యని ఏడిపిస్తే అక్కడ మీ చెల్లి కూడా బాధపడుతుంది అన్న విషయం మీరు మర్చిపోయారా ఏంటి? అని అంది వేద. మేం బాధ పెట్టడం, టార్చర్ చూపించడం నీ అన్న మీద చూపిస్తాం గానీ, మా చెల్లి మీద ఎందుకు చూపిస్తామే? అయినా వాడు ఆ రోజు రెచ్చిపోయాడు. కాబట్టి దానికి రిజల్ట్ వాడికి చూపించి తీరాలి అని చూపించాను. ఇక వాడి పని వాడు చేసుకుంటాడులే. మన సంగతేంటి మరి? ఇంకా వీడు పడుకోలేదా? అని ఇంకా వేద ఒడిలోనే ఉండి రాగాలు తీస్తున్న కొడుకుని చూస్తూ అడిగాడు రుద్ర. నీకు అంత తొందరగా ఉంటే నువ్వు పడుకోబెట్టు బావా అని చెప్పింది వేద. ఆ వెధవ నాకు వింటే నిన్నెందుకడుగుతానే నేను. కనీసం పాలు తాగుతూ అయినా పడుకుంటాడేమో అని చూస్తున్నాను. అయినా వాడు పడుకోవట్లేదు కదా! అమ్మ వాళ్ళకిచ్చేసి రానా పోనీ వాడిని అన్నాడు రుద్ర. సిగ్గులేదు. ఇప్పుడు నీకోసం వాడిని అత్తయ్య దగ్గర పడుకోబెడతాను అంటున్నావా? హా! లేకపోతే వాడు మధ్యరాత్రిలో లేచి డిస్టర్బ్ చేస్తున్నాడే. వెధవ కుళ్ళుకొని మనిద్దరి మధ్యలో వచ్చి మరీ పడుకుంటున్నాడు. నీ పక్కన వేసినా కూడా వాడు నన్ను నీ దగ్గరికి రానివ్వట్లేదు. కాబట్టి వాడికివాళ ఈ రూమ్‌లోకి ఎంట్రీ లేదు. వాడి పాల బాటిల్ ఇవ్వు. ఎలాగో వాడికి బయట మిల్క్ కూడా అలవాటయ్యాయి కదా! అని కొడుకు పాల డబ్బాని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పచెప్పడంతో మీనాక్షి గారు మనవడిని ఎత్తుకొని రూమ్‌లోకి తీసుకువెళ్తూ నవ్వుతూ ఉంటే, అరెరే! నా బంగారు కొండ వచ్చేసాడా? ఏం చేస్తున్నావే నాన్న? అని మనోహర్ గారు మనవడిని ఎత్తుకున్నారు.
వాళ్ళ మమ్మీ, డ్యాడీ తోలేశారు వాడిని అని మీనాక్షి గారు నవ్వుతూ ఉండడంతో, మనోహర్ గారు కూడా భార్య నవ్వులో జత కలిపారు. "అవునా నాన్న! నువ్వు వద్దంటనా మమ్మీ, డ్యాడీకి? వెళ్ళగొట్టేశారా నాన్న నిన్ను?" అని మనోహర్ గారు మనవడిని అడుగుతూ ఉంటే, వాడికి ఏం అర్థమైందో గానీ రాగాలు తీస్తూ మరీ హుషారుగా తాతయ్య ఒడిలో ఎగురుతూ ఉంటాడు. ఇంకో సంవత్సరం పోతే ఇంకో తమ్ముడో, చెల్లి కూడా నీలాగే నానమ్మ, తాతయ్య దగ్గరికి వచ్చి పడతారు అని మీనాక్షి గారు కూడా శ్రావణి, శౌర్య గురించి చెప్తూ ఉంటే, ఆ రోజంతా నానమ్మ, తాతయ్య దగ్గర వాడు ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. లేకపోతే నైట్ కరెక్ట్‌గా టైం అయిందంటే వేద బెదిరించో పాలు పట్టేసి ఏదైనా తినిపించి పడుకోబెట్టేది. ఇవాళ నానమ్మ, తాత దగ్గర ఫ్రీడమ్ దొరకడంతో వాడికి నచ్చినంత సేపు ఆడి, ఆడి అలసిపోయి పాలకి ఏడవడంతో మళ్ళీ పాలు సరిపోకపోతే రాత్రి లేచి ఏడుస్తాడు అని చెప్పి ఒక బనానా తీసుకొచ్చి మనవడికి తినిపించి, ఆ తర్వాత వాడి మూతి, ముక్కు తుడిచి వాడికి కొన్ని బాటిల్ మిల్క్ పట్టాక ఇక అలాగే నిద్రపోయాడు. మనవడు పడుకున్నాక మనవడిని ఇద్దరి మధ్యలో వేసుకొని మీనాక్షి, మనోహర్ గారు పడుకుంటూ, ఇంకో బెడ్ కూడా వేయించాలి మీనా. సంవత్సరాలు పెరుగుతూ ఉంటే మన వల్ల మనవరాల లిస్ట్ కూడా పెరుగుతుంది మనకు. వచ్చే సంవత్సరం వరకి ఇంకొకరు వస్తే, ఇక చరణ్, సమీర పెళ్లి చేస్తే కూడా ఇంకొకరు వచ్చేస్తారు. అప్పుడు మన ఇల్లు మొత్తం ఇక నీ మనవళ్ళు, మనవరాళ్ళతో నిండిపోతుంది అని అన్నారు మనోహర్ గారు. నాకు కావాల్సింది కూడా అదే కదండీ! మన ఇల్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూడడమే నాకు కావాలి. ఆ దేవుడి దయ వల్ల ఎదురు చూడకుండానే శ్రావణి కూడా ఇప్పుడు ఈ ఇంటికి వారసులను తీసుకురాబోతుంది. ఇక నా చిన్న కొడుకుకి, చిన్న కోడలికి పెళ్లి చేస్తే నాకెలాంటి బాధ ఉండదు. వాళ్ళు ఎలా పోయినా నేను మాత్రం మనవళ్ళతో హ్యాపీగా గడిపేస్తాను అని కొడుకుల కన్నా కొడుకు పిల్లలపై ఎక్కువ మక్కువతో మురిసిపోతారు మీనాక్షి గారు. వాడు నైట్ ఏడవాలి నీ సంగతి చెప్తాను బావ. నీ అవసరం కోసం ఇప్పుడు నా కొడుకుని అత్తయ్య దగ్గర వదిలేసావా? అంది వేద. ఒసేయ్! వాడెప్పుడు ఉండనట్టు నీ బిల్డప్ ఏంటే? ఇంకా వాడు మన దగ్గర కన్నా అక్కడే ఫ్రీగా ఆడుకుంటాడు. నీకు నిద్రొస్తే వాడిని కూడా పడుకోబెట్టి ముసుగేస్తావు. కానీ వాడు అక్కడ వాడికి నచ్చినంత సేపు ఆడుకుంటాడు కాబట్టి అస్సలేడవడు. కంగారు పడకు. అయినా నీ కొడుకు ఏడిస్తే అమ్మ తీసుకొచ్చి ఇస్తుంది కదా! ఎప్పుడూ వాడిని వదిలి ఉండనట్టు ఏంటే బిల్డప్? నువ్వు నా దగ్గర నుండి తప్పించుకోవాలని వేషాలు వేస్తూ ఉన్నావనుకో, బలవంతంగా ఎత్తుకెళ్తా బెడ్ మీదకి. ఏమనుకున్నావో? అని రుద్ర షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తూ మరదలికి వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి బలవంతం చేస్తావా? నువ్వలా చేశావనుకో రేపు నీ పేరు అత్తయ్యకి, మావయ్యకి చెప్పకపోతే చూడు. అయినా రోజూ రాత్రి పేషెంట్‌లాగా బెడ్‌కి అతుక్కునేలా చేస్తే ఇంకెలా హుషారుగా ఉంటారనుకుంటున్నావు నీతో? అయినా నీ దూకుడుకి ఇంకొకరు ముందుగానే నా కడుపులో పడేలా ఉన్నారు. కాబట్టి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. వాడికొక 2, 3 ఇయర్స్ వచ్చే వరకు. లేకపోతే బాగోదు చెప్తున్నా అని వేద వేలు చూపిస్తూ వెనక్కి వెనక్కి అడుగులు వేస్తే, నేనస్సలు దూరం మెయింటైన్ చేయను. ఇంకా దగ్గరగా వస్తాను. ఏం చేస్తావే? అన్నాడు రుద్ర. అరె! నాకు ఓపికుండొద్దా? నిజంగా రోజూ రాత్రి పేషెంట్‌ని చేసి వదిలేస్తున్నావు. ఒక్కరోజు వదిలేయొచ్చు కదా! అని వార్నింగ్‌లో నుండి బతిమలాడడంలో పడిపోయింది వేద. అస్సలు వదలను. ఇన్ని రోజులు వదిలింది సరిపోలేదా? సంవత్సరం నిన్ను వదిలేసి నీకు దూరంగానే ఉన్నాను కదా! ఇప్పుడు నేనెందుకు వదులుకుంటాను? అస్సలు వదులుకోను. ఇక వేద పాప ఏడుస్తుంది కదా అని ఆమెను బెడ్ మీదకి చేర్చి లైట్ ఆఫ్ చేసి అతడిలో ఉండే సున్నితత్వాన్ని మొదటిసారిగా ఆమెకు పరిచయం చేసి అర్ధరాత్రి అతడి గుండెల మీద చేరి సేదతీరుతున్న మరదల్ని చూసి అంత సున్నితంగా ఆమెను డీల్ చేసినా కూడా ఆమె అలసిపోయిన మొహాన్ని చూసి ఇది నిజంగా ఒకరోజు పనికొస్తే 10 రోజులు మూలకు పడే రకం అనుకున్నాడు రుద్రబాబు. ఇంకా ఉంది.